అతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగద్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిర్భయానందాయ విద్మహే అచల పరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పర ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అపరోక్షానుభూతి చివరి అధ్యాయం. వృత్తి జ్ఞాన సాధనములు. నిన్న మనం విచారణ చేశాం. బ్రహ్మాకార వృత్తి అంటే సకల మానవులు కూడా తప్పక ఏదో ఒక జన్మలో పొందవలసినటువంటి ఆత్యంతికమైనటువంటి ఆవశ్యకమైనటువంటిది బ్రహ్మాకార వృత్తి. అది గనక పొందకపోయినట్లయితే మనలో పశుత్వం పోదు. ఎక్కడో ఒక కోణంలో ఏదో ఒక చోట ఏదో ఒక స్థానంలో పశుత్వం మిగిలిపోతుంది. కాబట్టి ఎప్పటికైనా మానవుడు తప్పక సాధించదగినటువంటి ఉత్తమమైనటువంటి స్థితి బ్రాహ్మీభూత స్థితి. జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ బ్రహ్మాకార వృత్తి అనేటటువంటిది సమాధినిష్ట ద్వారా లభ్యమవుతుంది. దానికి యోగ సమాధులు షడ్విధ సమాధి నిర్ణయాన్ని, అలాగే జ్ఞాన సమాధి షడ్విధ సమాధి నిర్ణయాన్ని, అలాగే 15 పంచదశాంగ యోగములు పరిశీలించాం. ఇవన్నీ పరిశీలించిన పిదప చిట్ట చివరి నిర్ణయాన్ని ఈ చివరి అధ్యాయంలో శంకర భగవత్పాదాచార్యులు మనకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. కార్యే కారణత యాత కారణే బహి కార్యత కారణత్వం తతో గచ్చేత్ కార్యాభావే విచారః. కార్యంలో కారణం అనుగతమై ఉంటుంది, కానీ కారణంలో కార్యం అనుగతమై ఉండదు. కాబట్టి ఆలోచించి చూస్తే కార్యమనేది లేనప్పుడు కారణం యొక్క కారణత్వం కూడా ఉండదు. కొండ అనేది కార్యం, ఆ కొండకు కారణమైనది మట్టి,
కారణమైన మట్టి కార్యమైన కుండలో ఎల్లప్పుడూ అనుగతమై ఉంటుంది. అసలు కార్యమైన ఘటమే లేనప్పుడు మృత్తిక అనుగతమై ఉండడం అనేది సంభవించదు. అంటే కారణత్వమే ఉండదు. అంతేగాని అసలు కారణమైన మృత్తికే ఉండదు అని భావించారు. కార్యం ఉన్నంత వరకు ఈ రెండు కార్యకారణాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఇంకేవో కాల్సి వస్తుంది. కాబట్టి జీవుడు కాసేపు కొండ, బ్రహ్మ పదార్థం మట్టి. బ్రహ్మ పదార్థం ఏంటండి? మట్టి. మరి మట్టి లేకుండా కొండ ఎలా తయారు చేస్తాం? చేయలేం కదా. కానీ కొండతో నీకు ఎప్పుడు పని ఉందే? ఇది కూడా ఉంది. ఎప్పుడు పని వస్తే అప్పుడే కావాలి నీకంతే. మరి బ్రహ్మ పదార్థం, కొండ ఉంటేనే బ్రహ్మ పదార్థం ఉందని చెప్పాలా? నువ్వు కొండ తయారు చేయించుకోకపోయినా మట్టి ఎప్పుడు ఉంది. అలాగే జీవుడు తన ఉనికిని తాను అజ్ఞానంతో, అవిద్యతో, అహంకారంతో సంపాదించుకున్నప్పుడు కొండ తయారై. ఆ జీవుడు సంపాదించుకోలేదండి, అప్పుడు మరి బ్రహ్మ పదార్థం లేదా? ఉంది కదా, అది ఎప్పుడు ఉంది. కాబట్టి కార్యంతో సంబంధం లేకుండా కారణం ఉంది. మొట్టమొదటిది ఒప్పుకోవడం రావాలి. ఇప్పటివరకు ఎలా విచారణ చేశారు? కార్యకారణములు అన్యోన్యాశ్రయములు, పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి అని జీవభావం నుంచి విచారణ చేశారు. ఆ సంబంధాన్ని ఎప్పుడు ఒప్పుకున్నాం? జీవభావం నుంచి ఒప్పుకున్నాం. అంటే అర్థం ఏమిటి? నేనున్నాను అంటే నీ తల్లిదండ్రులు ఉన్నట్టే. ఇప్పుడున్నారా లేదా సంగతి తర్వాత విషయం. నువ్వు ఉన్నావా లేదా? ఉన్నానండి. ఉంటే నీ తల్లిదండ్రులు ఉన్నట్టే. అదేమిటండి? నీ తల్లిదండ్రులు నీ కారణం, నువ్వు కార్యం. అలాగే ఈ జగత్తుకు తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరు. జగత్తు ఉందని ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకుంటానండి. అయితే పార్వతీ పరమేశ్వరులు కూడా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు కారణం, ఇది కార్యం. కాబట్టి కార్యకారణములు ఏ స్థానం నుంచి చూస్తున్నామన్న దాన్ని బట్టి, ఏ స్థితి నుంచి చూస్తున్నామన్న దాన్ని బట్టి, ఏ అనుభవం నుంచి చూస్తున్నామన్న దాన్ని బట్టి, ఏ నిర్ణయాన్ని చూస్తున్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. అందుకని సదసత్తులైనటువంటి బ్రహ్మము అవ్యక్తం దగ్గర నుంచి చూసాము. అసత్తు అవ్యక్తం, సత్తు బ్రహ్మం. మరి ఆ అవ్యక్తం ఎప్పుడు ఉందా? అవ్యక్తం అనే కార్యం ఎప్పుడు ఉందా? ఎలాగైతే జీవుడు అనేటటువంటి, జగత్ అనేటటువంటి, జగజ్జీవేశ్వర త్రయం అనేటటువంటి కార్యం ఎప్పుడూ ఎలా లేదు అంటే సర్వకాలమునందు ఎప్పుడు ఉందని చెప్పడానికి వీలు లేదు. అలాగే అవ్యక్తం కూడా సర్వకాలం ఉందనడానికి వీలు. ఏదో ఒక కాలంలో తోస్తుంది, ఏదో ఒక కాలంలో విస్తృతం అవుతుంది, ఏదో ఒక కాలంలో మరల తనలోకి తానే పోతుంది. అంటే అవ్యక్తం యొక్క ప్రాథమిక లక్షణం. మరి బ్రహ్మమో, ఇప్పుడు అవ్యక్తాన్ని బట్టి బ్రహ్మం ఉందని నిర్ణయించాలంటావా? బ్రహ్మమును యథాతథంగా తెలుసుకుని అవ్యక్తాన్ని నిర్ణయించాలి. అంటే అర్థం ఏమిటి? నీకు జ్ఞానం ఉందని చెప్పాలంటే అజ్ఞానం లేదని నిరూపించాలంట. ఇప్పటివరకు చెప్పిన పద్ధతి అది. ఇప్పటివరకు ఎలా చెప్పాడు? నువ్వు జ్ఞానివే అని చెప్పాలండి. మరి అప్పుడు ఏం చేయాలి? నీకే ఏ రకాలైన అజ్ఞానం లేదో అవన్నీ చెప్పి, అవేవీ లేదు కాబట్టి నువ్వు జ్ఞానివి అని చెప్పాడు. కరెక్టేనా? పెద్ద స్వామివారు అంటారు అన్నమాట, నాయనా ఆ అప్పు లేదు, ఈ అప్పు లేదు, ఆ అప్పు లేదు, ఈ అప్పు లేదు అని పెళ్లి చూపుల్లో చెప్తున్నట్ట. పెళ్లి కూతురు తండ్రిని అడిగారు, ఏమండి మీరు ఎటువంటి వాళ్ళో, మీకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో చెప్పండి అని అడిగితే ఆయన ఏం చేశాడట? నాకు గుర్రాల మీద అప్పు లేదు, ఏనుగు మీద అప్పు లేదు, ఇంటి మీద అప్పు లేదు, ఇలాగ అప్పు లేనివన్నీ చెప్తున్నట్ట. ఇప్పుడు ఆస్తి మంతుడు అవునా కదా? ఏముందో చెప్పడం లేదు ఆయన, ఏం లేదో చెప్తూ వచ్చాడు అంతే. మరి ఇప్పుడు పెళ్లి చేయాలా వద్దా? అప్పు లేదంటే అక్కడ ఆస్తి ఉంటే భోజనం చేయడానికి అప్పు లేదుతో పని లేదు, ఆస్తి ఉండాలి. అన్నం తినడానికి సరిపోయడానికి అయినా ఉండాలి కదా, నీ ఇంట్లో నివసించడానికి సరిపడే ఇల్లు అయినా ఉండాలి కదా. కాబట్టి ప్రాథమిక అవసరాలకైనా సరే ఉన్నది ఉపయోగపడుతుందే కానీ లేనిది ఉపయోగపడలేదు కదా. కాబట్టి
ఇప్పటి వరకు ఏవి లేవో ఆ వాటి ప్రమాణంతో నిర్వచించేవాడు. లేని వాటి ప్రమాణాన్ని ఉన్నదానికి ఎలా వర్తిస్తావయ్యా? దానికి ఉదాహరణ చెప్పారు. నాకు 16 అడుగుల నీడ లేదు. నీ నీడ ఎంత ఉంటే ఎవరికి కావాలి ఇప్పుడు కదా? అంతేనా కాదు? నువ్వున్నావా లేదా అడిగితే నాకు 16 అడుగుల నీడ లేదు, 9 అడుగుల నీడ లేదు. నీడ గురించి చెప్తావేంటి? ఆ నీడ ఇప్పుడు లేదే. కాబట్టి నీ ప్రతిబింబాన్ని బట్టి బింబాన్ని అంచనా వేయడం అనేది ఎప్పటికీ సాధ్యపడదు. ఉదాహరణ, ఆ రాత్రిపూట చంద్రుణ్ణి చూసి పొద్దున పూట సూర్యప్రకాశం ఇలా ఉంటుంది అని అంచనా వేస్తే పని మొదలుపెట్టామంట. వీలవుతుందంటారు ఎప్పటికైనా? అదేమిటి? సూర్యుడు ప్రతిబింబం ఎవరు? చంద్రుడు. మరి చంద్రుడిని చూస్తే సూర్యుడిని అంచనా వేయడం వీలవుతుందా? రేపు 50 డిగ్రీల ఎండ ఉంటుందా, 60 డిగ్రీల ఎండ ఉంటుందా, 30 డిగ్రీలు ఉంటుందో రాత్రి చంద్రుడిని చూసి చెప్పగలుగుతావా? ఎందుకని? కార్యం. ప్రతిబింబం అనేది ఏమిటి? కార్యం. బింబం అనేది ఏమిటి? కారణం. కార్యం కారణాంతర్గతమై లేదు. ఇప్పటి వరకు చెప్పిన పద్ధతి ఏమిటి? కార్యం కారణంలోనే ఉంది. ఇప్పుడేం చెప్తున్నారు? అసలు కార్యానికి కారణానికి సంబంధం లేదు. సూర్యప్రకాశానికి చంద్రప్రకాశానికి సంబంధం ఏమిటి? ఎన్ని చంద్రప్రకాశాలు కలిపితే సూర్యప్రకాశం అవుతుంది? అసలు అవుతుందా ఎప్పటికన్నా? అవుతుంది. 13 మిలియన్ల మందిని కలిపితే అవుతుంది. అది కూడా ఒక అంచనా వేసేసారు. ఒక 13 మిలియన్లు మాత్రమే పడతాయట, అంతే. మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో పెడితే ప్రకాశం వేరే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ లెక్కలు జమలు అక్కడేమీ పనికిరాదు. ఉన్నది ఉన్నట్టు యథాతథంగా తెలుసుకోవడమే సత్యజ్ఞానం. సత్యమైనటువంటి జ్ఞానం ఏమిటయ్యా అంటే ఉన్నది ఉన్నట్లు గుర్తించడమే, ఉన్నది ఉన్నట్లు ఉండడమే. లేని దాని గురించి ఎంత ఆలోచించినా, లేని దాని గురించి ఎంత తెలుసుకున్నా, లేని దాని గురించి ఎంత అనుభవం పొందినా లేనిది లేకనే పోతున్నదే తప్ప ఉండే అవకాశం లేనే లేదు. కాబట్టి పరబ్రహ్మం ఎప్పుడూ ఉంది. కాలానికి అవతల పరబ్రహ్మం ఎప్పుడూ ఉన్నది. దానికి దేశము, నామము, రూపము, క్రియ, నటన, వ్యవహారం ఇత్యాదులు ఏవి వర్తించవు దానికి అని గతంలో పంచదశాంగ యోగములు నిర్వచించినప్పుడు స్పష్టంగా పరబ్రహ్మమును నిర్వచించారు. కాబట్టి బ్రహ్మ పదార్థం ఎప్పుడూ ఉంది. సృష్టి అనేటటువంటి కుండ తయారైనా తయారు కాకపోయినా, జీవ సృష్టి అనే కుండలు తయారైనా కాకపోయినా అసలు లేదు, దానికి సంబంధం లేదు. అది ఎప్పుడు ఉంది. అధశుద్ధం భవేద్వస్తు యద్వై వాచామగోచరం ద్రష్టవ్యం మృద్ఘటేనైవ దృష్టాంతేన పునః పునః. ఈ విధంగా వాక్కుకు విషయం కానట్టి ఆ వస్తువు ఏదో బ్రహ్మము, అదే శుద్ధమైనది. ఆ బ్రహ్మమే శుద్ధమైనది, శాశ్వతమైనది అనే విషయాన్ని కుండ, మట్టి వీటిని దృష్టాంతంగా గ్రహించి మాటి మాటికి ఆలోచించాలి. ఈ విషయమే ఛాందోగ్యోపనిషత్తు 6వ అధ్యాయం 1వ ఖండం 4వ మంత్రంలో చెప్పారు. యథా సౌమ్యైకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతగం స్యాద్యాచారంభణం వికారో నమధేయం మృత్తికేత్యేవ సత్యం. అరుణి మహర్షి శ్వేతకేతువుతో, నాయనా, ఒక మట్టి ముద్ద ద్వారా మట్టితో తయారయ్యే సమస్త వస్తువులకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. ఆ వికారాలన్నీ కుండ, బాణ వగైరా పేర్లన్నీ మాటలతో వచ్చినవి మాత్రమే. వృత్తిగా ఒక్కటే సత్యమైనది అని చెప్పారు. ఈ దృష్టాంతం వల్ల నామరూపాత్మకమైన ప్రపంచం అంతా అసత్యమని, దానికి కారణమైన బ్రహ్మ మాత్రమే సత్యమని మాటి మాటికి భావన చేయాలి అని భావం. అంటే అర్థం ఏంటి? మట్టితో రకరకాల ఆకార వికారాలు మనకు కళ్ళెదురకుండా కనపడవచ్చు. ఏదో ప్రమిదలు కనబడవచ్చు, ముంతలు కనబడవచ్చు, మూకుళ్ళు కనబడవచ్చు, మూతలు కనబడవచ్చు, కుండలు కనబడవచ్చు, బాణలు కనబడవచ్చు,
మట్టి కుక్కర్ కనబడవచ్చు, ఇంకేదైనా కనబడవచ్చు. కానీ వాటి ఆకార వికారాలతో సంబంధం లేకుండా మట్టి అనే ఉనికి ఎప్పుడూ ఉంది. అదేమీ మారలేదు, అది ఎప్పుడూ ఒకలాగానే ఉంది. మట్టి ఎలాగైతే ఎన్ని రకాల ఆకార వికారాలు వచ్చినప్పటికీ అది మారలేదు, ఆకార వికారాలతో సంబంధం లేకుండా ఉందో, ఆకార వికారాల యొక్క లక్షణం మట్టికి ఆపాదించడానికి వీలు లేకుండా ఉందో, ఆకార వికారాల యొక్క అనుభవం మట్టికి కలగడం లేదు. కేవలం మట్టి మాత్రమే అన్నప్పుడు ఇన్ని అంశాలు అక్కడ అంటకుండా ఉన్నాయి. ఒకటేమిటి? ఆ ఆకార వికారములందంతటా వ్యాపించి ఉన్నది. ఆ ఆకార వికారముల యందు తాదాత్మ్యత అంటూ లేకుండా ఉన్నది. ఆ ఆకార వికారముల యొక్క అనుభవ నిర్ణయం దీనికి లేకుండా ఉంది. ఆ ఆకార వికారములందు విలక్షణంగా అంటే దానికన్నా ఏవి దీనికి లేవు. మట్టికున్న లక్షణాలు ఇప్పుడు ఆకార వికారాలకు ఉన్నాయా లేవా? లేకపోతే ఆ ఆకార వికారాన్ని ఎలా నిలుపుకుంటుంది? అది నిలుపుకోలేదు. అంటే ఆ ఆకార వికారములైన కుండ, చట్టి, ముంత, బాణ, ప్రమిద ఏవైతే ఉన్నాయో వాటికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి వల్లనే వచ్చింది. కాబట్టి కేవలం ఉనికి మాత్రమే బ్రహ్మము, ఇతర ఏ లక్షణాలు కూడా బ్రహ్మము కాదు. కాబట్టి నేను బ్రహ్మమే అయి ఉన్నాను అన్నవాడు ఎలా ఉండాలట? ఉనికిగా ఉండాలట. ఇంకేం లేవు, ఇతరత్ర లక్షణాలు ఏంటి. సరే, ఆ లక్షణమైనా ఉందో లేదో అని చూడబోయామట. చూడబోతే అది కూడా లేదు. ఎందుకని? తాను ఉన్నానన్నదు, తాను లేననదు, అవుననదు, కాదనదు. ఇంకేంటి? అది ఏ వికారిత్వము పొందదు, ఏ నామరూప సంగతులు లేనిది. కాబట్టి చాలా జాగ్రత్తగా అది శుద్ధమైన వస్తువు. ఆ బ్రహ్మ పదార్థం ఏంటంటే శుద్ధమైనది. దాన్ని ఎలా దర్శించాలయ్యా అంటే ఆ శుద్ధంగా ఉండే దర్శించాలి. వేరే ఏమి దానికి జోడించినా కూడా దానికి అన్యమైనటువంటివే తెలియబడతాయి తప్ప అది యథాతథంగా తెలియబడాలి అంటే అట్టి యథాతథ దృష్టి చేతనే తెలియబడుతుంది. వేరే సామ్యమైనటువంటివి మరొకటి తెచ్చి చూద్దాం అంటే వీలు కాదు. కొండ గట్టిగా ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కొండ గట్టిగా ఉందో లేదో తెలుసుకోవాలని ఏం చేయాలి? ఒక బిందెతో కొట్టి చూస్తే గ్యారంటీగా తెలిసిపోతుంది. కన్ఫర్మ్డ్ ఒపీనియన్ ఉండాలండి. సందేహాల లాభంలా చిటికేసే తెలుస్తుంది, కొట్టి చూస్తే అదంతా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? బిందెతో కొట్టి చూస్తే గ్యారంటీగా తెలిసిపోతుంది. ఎందుకని? అప్పుడు అది కొండే కదా. కాబట్టి ఆ వికారిత్వం నాశనం అయిపోవచ్చు, కానీ దాని యొక్క ఉనికిని నాశనం చేయలేం కదా. ఈ సృష్టిలో అనంత విశ్వంలో ఉనికిని ఎవరేం చేయలేరు. ఉనికి ఎప్పుడూ ఉంటుంది. ఏం మార్చవచ్చు? వికారిత్వాన్ని. ఆకార వికారాలు మార్చవచ్చు, ఆకార వికార వినియోగాన్ని మార్చవచ్చు, ఆకార వికార వినియోగ వివృతి మార్చవచ్చు. ఈ నాలుగు ఎప్పుడు మారిపోతుంటాయి. ఏమిటండి అవి? ఆకార వికార వినియోగ వివృత్తి. ఈ నాలుగు మారిపోతుంటాయి. మారినది ఏమిటి? ఐదో లక్షణం ఉనికి. కాబట్టి ఈ నాలుగింటిని వదిలిపెట్టేయాలి. ఆకారమే నేనన్నావండి, అప్పుడు స్థూల శరీరం నేను. వికారమే నేనన్నావండి, అప్పుడు సూక్ష్మ శరీరమే నేను. వినియోగమే నేనన్నావండి, అప్పుడు కారణ శరీరమే నేను. అబ్బో వివృత్తి నేను ఒక్కడేమిటి 830 కోట్ల మందిలో నేనే ఉన్నాను. అదేమిటి? వివృత్తి, మహాకారణం. అది కూడా విడవాలి. అది కూడా విడిస్తేనే మనం ఉనికి అన్న స్థాయికి చేరుకోగలుగుతాం, ఉండగలుగుతాం. కాబట్టి
కేవలం మహాకారణాన్ని తుర్యాన్ని మాత్రమే బ్రహ్మమని అనుకోవడం పరిమితమైన పద్ధతి అవుతుంది కానీ శాశ్వతమైన పద్ధతి కాదు. తుర్యాతీతం ఒక్కటే శాశ్వతమైనది, పరబ్రహ్మం ఒక్కటే శాశ్వతమైనది. అట్టి తుర్యాతీతమనందు ఉన్నదున్నట్లుగా ఉండడమే తప్ప ఇది పూర్ణమనో, ఇది శూన్యమనో, ఇది ఆకాశమనో, ఇది అవ్యవహారి అనో ఏ మాట చెప్పాలన్నా రెండోది ఉండాలి. అక్కడ ఒకటి ఉంటే సరిపోదండి. ఇప్పుడు ఒకటి ఉంటే సరిపోదు కాదయా, ఒకటి కూడా లేదు. అంతటా ఉన్నదాన్ని ఒకటని ఎలా అంటావు? నిన్న కూడా చెప్పాను. అంతటా ఉన్నదాన్ని ఒకటని ఎలా అంటావు? ఈ సృష్టి మొత్తం మీద ఎన్ని ఆకాశాలు ఉన్నాయని అడిగారు అనుకోండి, ఎవరైనా చెప్తారు? అయ్యో, పంచగగనాల సిద్ధాంతం ఉంది అక్కడ. భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం, దహరాకాశం. అబ్బా నీకు సిద్ధాంతం అంతా బాగా వచ్చాడు. మరి ఇప్పుడు 5 అన్నట్ట, ఒకదాంట్లోనే 5 అన్నట్ట. అసలు ఒకటే లేదంటుంటే మళ్ళీ 5 అంటావే. ముందు ఒకటే లేదంటున్నావు. ఇక్కడ పరబ్రహ్మం అన్న నిర్ణయంలో పంచగగనాలు లేవు. అసలు లయయోగమే లేదు. అసలు లయయోగమే లేకపోతే సృష్టి స్థితి లయలే లేవు. సృష్టి స్థితి లయలే లేకపోతే 33 కోట్ల దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు లేదు. దేవతలే లేకపోతే తదాదిగా కలిగిన ఇంద్రియ సమూహములు లేవు. ఇంద్రియ సమూహములే లేకపోతే తదాదిగా కలిగిన ఇంద్రియార్థములు లేవు. ఇంద్రియార్థములే లేకుంటే తదాదిగా కలిగిన అనంత విశ్వమే లేదు. మరేముందయ్యా బాబు? లేదు 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 అంటే నాకు అర్థం కాదు. ఆ ఉన్నదేదో ఉన్నది. అర్థమైందండి? దీనికి వృత్తి అని పేరు. ఉన్నది ఉన్నట్లుగా చూచి గ్రహించడానికి ఏమని పేరండి? వృత్తి. ఇది వృత్తికి డెఫినేషన్. కానీ ఇప్పటి వరకు మనం వృత్తి అంటే ఏం చెప్పుకొచ్చాం? ఏటో చెప్పుకొచ్చాం. వాడికి గులాబ్ జామ్ కావాలి, వాడికి ఐస్ క్రీమ్ కావాలి. రెండూ కలిపేస్తే బాగుంటుంది అనేవాడు మరొకడు. అర్థమైందండి? కాబట్టి ఇవేమి వృత్తులు కావు. ఇవన్నీ ఊరికే ఏమిటవి? మిథ్యాభూతములు, అసత్యములు, భ్రాంతిగతములు. వాస్తవంగా అసలు వృత్తి అంటే ఏమిటయ్యా? ఉన్నదన్నట్లుగా ఉనికిగా ఉండుట. అది ఏ వృత్తి. అటువంటి వృత్తిని మనం ఇప్పుడు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని అన్యమైనటువంటి వాటి అంతా మనం ఆసక్తం అవ్వకూడదు, వ్యవహరించకూడదు, అనుభవం ఎందు తాదాత్మ్యత చెందకూడదు, రమించకూడదు. అనేనైన ప్రకారేణ వృత్తిర్జహాజ వృత్తిర్బ్రహ్మాత్మికా భవేత్ ఉదేతి శుద్ధచిత్తానాం వృత్తి జ్ఞానం తతః పరం. ఈ విధమైనట్టి ఎడతెగని ధ్యానం ద్వారా మాత్రమే వృత్తి బ్రహ్మాత్మకమవుతుంది. ఎడతెగని ధ్యానం అంటే ఎప్పుడు చేయాలని? ఎప్పుడు చేయాలని? ధ్యాత తన మూలమును తాను గుర్తెరిగేంత వరకు చేయాలి. ఎప్పటివరకు చేయాలండి అంటే ధ్యాత తన మూలాన్ని తాను గుర్తెరిగాడు. అప్పుడు ఏమయ్యాడు? వాడు లేకుండా పోయాడు. కలిసిపోయాడు. లేకుండా పోయాడు. కలిసిపోతే లయం, మళ్ళా పుడతాడు. అందుకని జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత తేలిన తర్వాత జ్ఞాత తన మూలాన్ని తాను గుర్తెరిగి తనను తాను పోగొట్టుకున్నాడు. ధ్యానము, ధ్యేయము, ధ్యాతలో కలిసిపోయి ధ్యాత తన మూలాన్ని తాను గుర్తెరిగినప్పుడు ధ్యాత లేకుండా పోయాడు. అలాగా దాన్ని ఎడతెగని ధ్యానం అంటారు. ఈ ధ్యానం ద్వారా బ్రహ్మ తప్పదు ఇతరమేమీ లేదనే జ్ఞానం కలుగుతుంది. అంతవరకు ద్వైత భావాన్ని కలిగించిన అజ్ఞానం మాయమైపోతుంది. అప్పుడు మనసు కూడా అజ్ఞానాన్ని పారద్రోలి సాధకుని స్వస్వరూపానికి చేర్చి మాయమైపోతుంది. ఎలా అంటే అగ్ని కట్టెను దహించి వేసి చివరకు తాను కూడా చల్లారిపోయినట్లుగా అప్పుడిక స్వప్రకాశంతో మిగిలేది పరబ్రహ్మ మాత్రమే. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మీరు శ్మశానానికి వెళ్ళి చూశారనుకోండి,
అక్కడ ఒక అంత్యేష్టి కొరకు, శవదహనం కొరకు కట్టెలు పేర్చి ఉంటాయి. సరే, ఇంతలో ఎవరో తీసుకొచ్చారు, దాని మీద పడుకోబెట్టారు, కార్యక్రమం జరుగుతుంది. మరి చివరికి అగ్ని అందించాలి కదా, ఆ పిల్లవాడు ఎవరో ఏడుస్తూ అగ్ని అందించాడు. ఇప్పుడు ఆ కట్టె పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? పని అయిపోయింది కదా అని. నాయన పని అయిపోయినా సరే ఆ కట్టె పట్టుకు వెళ్ళిపోకూడదు, ఆ కట్టె కూడా అందులో వేసాడు. అదేమిటి అంటే ఆ కట్టెను ఈ కట్టెలు ఎలా కాలుస్తున్నాయో, కాల్చడానికి ఆ అగ్నిని ప్రేరేపించడానికి ఉపయోగించిన కర్రను కూడా పునః ఆ అగ్నిలోనే వేసి లేకుండా చేయాలి. అదే సరైన విధానం. అలాగే ఎన్ని జన్మలలో అయినా సరే ఓ కట్టె సంపాదించుకున్నాం. ఏం సంపాదించుకున్నాడు? ఒక కట్టె సంపాదించుకున్నాం. ఈ కట్టెతో పని ఎప్పుడైపోయింది? బండెడు కట్టెల్లో ఈ కట్టె కూడా వేసి తగలేస్తే అయిపోయింది. మరి అలా కట్టెల్లో కట్టె చేర్చినంత మాత్రాన తగలడిపోతుందా? ఆహా. మరో కట్టె సహాయంతో, మరో కట్టె అంటే జ్ఞానం అనే కట్టె, బ్రహ్మాండం అనే కట్టె, ఆ అగ్ని అది సహజంగా వెలుగుతూ ఉన్న కట్టె, దానితో వీటన్నిటినీ వెలిగించి అన్నీ లేకుండా చేసేసాం. సరే, మర్నాడు వచ్చి చూసేట. మర్నాడు వచ్చి చూసిన పిల్లాడు ఒకటి అడిగట, నిన్న నేను ఒక కట్టెతో వెలిగించా కదా, ఆ కట్టె ఎక్కడుందో చెప్పానంట. మర్నాడు వచ్చేటప్పటికి అన్నీ ఏం మిగిలినాయి? బూడిదే. ఎత్తిపోత కార్యక్రమం అంటారండి. మర్నాడు ఏంటండి? ఎత్తిపోత అంటే అర్థమైంది తెలుసా మీకు? ఎప్పుడన్నా వెళ్ళారా? మీకు ఈ జన్మలో అవకాశం లేదు. వెళ్ళి అదంతా ఆ బూడిదంతా ఎత్తిపోస్తే అందులోంచి అస్థికలు ఏరుతారు అన్నమాట. ఇప్పుడు ఆ బూడిదలో నుంచి వెలిగించిన కట్టె బూడిది ఎక్కడదో చెప్పండి, ఎవరు చెప్తారు? వీలవుతుందా? అవదు కదా. ఏదో మణికర్ణిక ఘాట్లో ఎవరో చనిపోయారండి, మనం చూసాం వెళ్ళి, అంతేనా కాదు? అంతా అవదేశాం. అయిపోయిన తర్వాత మర్నాడు వెళ్ళి ఆ బూడిదలోంచి నా కట్టివు అంటే అలా ఎలా వీలు కాదు. అలాగే సకల విశ్వము కూడా పరబ్రహ్మమునందు బూడిదెత్తి లేకుండా పోయింది, శాశ్వతంగా లేకుండా పోయింది, తిరిగి రాకుండా పోయింది, అసలు ఉన్నాననే ఉనికే లేకుండా పోయింది. అలాగా ఆ ఉన్నట్లుగా ఉండడం అనే ఎడతెగని ధ్యానం మాత్రమే చెయ్యాలి, చచ్చేదాకా, నిదుర వచ్చేదాకా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మధ్యలో బాలా త్రిపుర సుందరి గారు రావాలి, మర్నాడు గాయత్రి రావాలి, ఆ తర్వాత అన్నపూర్ణ రావాలి. ఎంతమందో 10 రోజులు ఎంతమంది వస్తే కానీ నీ పని అవ్వదు. 10 రోజులకి ఎంతమంది రావాలంటే 100 ఏళ్ళకి ఎంతమంది రావాలి? ఎన్నెన్ని నామాలో, ఎన్నెన్ని రూపాలు, ఎన్నెన్ని వ్యవహారాలు. మరి ఇవన్నీ ఏమిటయ్యా? ఏమిటి ఇవన్నీ? నామరూపాత్మకమే, ఆకార వికారములు మాత్రమే. మళ్ళా ఆ 10 మంది ఒకలాగా ఉన్నారంటే ఒప్పు. మా లలితా పరమేశ్వరతో ఎవరు సరిపు? ఓరే రామ, అందరూ వాళ్ళే తల్లి. నేను ఒప్పుకో. అందరికీ ఒకే అష్టోత్తరం చదివితే ఒప్పుకుంటా ఏమిటి? ఇది మా అమ్మగారి అష్టోత్తరంలో లేదు, ఈ నామం లేదు అంటే పర్వాలేదు లేవమ్మా, ఏ నామం అయితే అన్ని నామాలు ఆవిడవే కదా. నేను ఒప్పుకోనట్టగా ఇట్లా ఎన్నెన్నో. అర్థమైందండి? ఇవన్నీ ఎందువల్ల ఇట్లా తీసుకుపోయినాయి? అంతా గోల అంతే. అర్థమైందండి? కాబట్టి వీటిలో నుంచి బయటపడి మానవుడు తప్పక చేయవలసిన ధ్యానం ఒకటి ఉంది. అదేమిటది? పరబ్రహ్మానుసంధానం. ఈ ధ్యానం పేరేమిటండి? పరబ్రహ్మానుసంధానం. ఇది సామాన్యమైన విషయం కాదండి. చేసిన ప్రతిసారి 100కి -100 మార్కులు వస్తాయి. 0 కాదండి, -100 మార్కులు వస్తాయి. ఎవరైనా ప్రయత్నించనివ్వండి. ఎందుకని అంటే నీ దృష్టి ఎంతసేపు కూడా సాపేక్షమే అయి ఉంటుంది, కానీ నిరపేక్షం మీద పని చేయదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ నిరపేక్ష దృష్టి ఉంటే తప్ప కూటస్థుడు ఎగిరిపోవాలి. కూటస్థుడు నిర్ణయించడమే చాలా కష్టం. కూటస్థుడిని ఎగరకొట్టగలిగే చూపు కావాలట. అందుకని దృగ్బ్రహ్మ. ఆ దృష్టి అందే నిలిచి ఉండాలట. ఎప్పటిదాకా? బ్రహ్మణోరవ్యక్త అన్నది కాస్త అవ్యక్తం అంటే బ్రహ్మలో లేకుండా పోయి
ఎప్పుడైతే అక్కడ లేకుండా పోయిందో ఉన్నదంతా కూడా పరబ్రహ్మమే, వేరేది లేనే లేదు. కార్యకారణములు లేనే లేవు, ద్వైత భావం లేనే లేదు. అప్పుడు మనసు ఏమిటయ్యా? అప్పుడు మనసు ఉందంటావా లేదంటావా? పరబ్రహ్మమునందు మనసు ఉందా లేదా అంటే ఇంకేమి చెప్పడానికి? మాయమైపోయింది. ఏం చెప్పాలంటే ఇప్పుడు మాయమైపోయిందండి. అదేమిటి? ఇంతకుముందు దాకా ఉంది కదా, మాయమైపోయింది. మాయ ప్రతిబింబమైన మనసు ఎక్కడి నుంచి చేద్దాం? ఇప్పుడు మనసు అనేది పరమాత్మ ప్రతిబింబం కాదు, అది మాయ యొక్క ప్రతిబింబం. కాబట్టి జ్ఞానంతో మాయను ఎగరగొట్టేస్తే మాయతో పాటు వచ్చిన మనసు కూడా ఎగిరిపోతుంది, మనసుతో పాటు వచ్చిన అహంకారం కూడా దాంతో కూడా ఎగురుతుంది. కాబట్టి జాగ్రత్తగా కేవల జ్ఞానం పరం అనేటటువంటి నిర్ణయంతో కనుక చూస్తే, పరబ్రహ్మం అనేటటువంటి దృష్టితో కనుక చూస్తే నామరూపాలు లేనే లేవు. సచ్చిదానంద భ్రాంతి విడిపోయింది. ఏం విడిపోయిందండి? ఇప్పుడు సచ్చిదానంద భ్రాంతి లేకుండా పోయింది. మరేం మిగిలిందండి? ఆనందం స్థానంలో అనంతత్వం వచ్చి చేరింది. చిత్ ప్రకాశం స్థానంలో జ్ఞానం వచ్చి చేరింది. సత్తు సత్తుగానే ఉంటుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సచ్చిదానంద భ్రమ అనేది లేదు. ఏది సత్యం అని తేలింది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కారణం వ్యతిరేకేణ ఉమానాదౌ విలోకయే అన్వయేన పునస్తద్ధి కార్యే నిత్యం ప్రపశ్యతి. పురుషుడు ముందుగా కార్యం నుండి కారణాన్ని వేరు చేసి చూడాలి. ఆ తర్వాత సర్వదా ఆ కార్యంలో అనుగతమై ఉన్న రూపంలో చూస్తాడు. కారణం లేకపోతే కార్యం ఉండదు, కార్యం ఉన్న చోట కారణం ఉండి తీరాలి అని ఈ రెండు పద్ధతుల్లో ఎట్లా చూచినా బ్రహ్మమే ఉన్నాడని ఈ దృశ్యమానమైన ప్రపంచానికంతకు బ్రహ్మమే కారణమని తెలుస్తుంది. కారణాన్ని వేరు చేస్తే ఈ ప్రపంచ స్వరూపమే ఉండదు. కాబట్టి కారణమైన బ్రహ్మము ఉన్నందువలనే ప్రపంచం ఉన్నది. ఈ విధంగా ప్రపంచంలో సర్వదా అనుగతమై ఉన్న పరమాత్మను చూడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడే పుట్టిన పిల్లవాడు బ్రహ్మమేనా? ఎలా? ఏ లక్షణం వల్ల బ్రహ్మం? ముందుగా ఉన్నదన్నట్టుగా ఉన్నాడు. వాడికి గొడవ లేదు, హాయిగా పడుకున్నాడు అంతే. వాడికి దగ్గరికి వెళ్ళి వాడి అక్కయ్యలో అన్నయ్యలో తమ్ముళ్ళలో ఉంటారు కదా, వీళ్ళు ఏదో తింటూ ఉంటారు. ఏం చేస్తారు? వాడి దగ్గరికి వెళ్ళి లడ్డు కావాలా నీకు, ఐస్ క్రీమ్ కావాలా నీకు, ఐస్ క్రీమ్ కావాలా నీకు అంటాడు. ఐస్ క్రీమ్ కావాలా అంటే వాడు ఏమన్నా వాడికి తెలిసే కదా అసలు. ఇప్పుడు వాడు శుద్ధ బ్రహ్మం. ఎందుకని? వాడికి ఏ మాలిన్యం లేదు, వాడికి ఏ మనసు మాలిన్యం లేదు, ఏ గొడవ లేదు. వాడి తిప్పలు ఏదో వాడు పడుతుంటాడు అంతే. వాడి తిప్పలు ఏమిటో వాడికే తెలియదు తప్ప ప్రపంచంలో ఎవడికి తెలియదు. ఇప్పుడు కానీ వాడు కార్యమేనా కదా? వాడు కార్యమే. వాడు ఆకారమేనా కదా? ఆకారమే. వాడు వికారమేనా కదా? వికారమే. వాడికి వివృతేనా కదా? వాడి జీవితం 120 ఏళ్ళ జీవితం అందులో ఉంది. మరి ఇవన్నీ వాడిలో లేవా? ఉన్నాయి, అవ్యక్తంగా ఉన్నాయి. కానీ ఏ స్థితిలో ఉన్నాయి? అవ్యక్తంగా ఉన్నాయి. ఇప్పుడు అవ్యక్తం బ్రహ్మమేనా కదా? అనాల్సిందే. ఎందుకని? బ్రహ్మమే లేకపోతే అవ్యక్తానికి ఉనికి లేదు. ఆ అవ్యక్తానికి కూడా ఉనికి ఎవరి వల్ల వచ్చింది? బ్రహ్మం వల్లనే వచ్చింది. కానీ నువ్వు అనుకుంటున్నటువంటి సగుణ నిర్గుణ బ్రహ్మం ఉందే, దానికి ఉనికి లేదు. సగుణ బ్రహ్మమేమో జీవుడు, నిర్గుణ బ్రహ్మమేమో కూటస్థుడు. సగుణ బ్రహ్మము ప్రత్యేగాత్మ, నిర్గుణ బ్రహ్మము పరమాత్మ. మరి సగుణ బ్రహ్మమైనటువంటి ప్రత్యేగాత్మ ఎక్కడ చూసినా వాడే ఉన్నాడుగా జీవితం అంతా. నిర్గుణ బ్రహ్మమైనటువంటి పరమాత్మ అనంత విశ్వంలో చూసాం, ఎక్కడ చూసినా వాడే ఉన్నాడు. మరి వాడే అధిష్టానం, వీడు ఆశ్రయం. కానీ ఈ అధిష్టాన ఆశ్రయములు రెండు పరమునందు లేవు. పరబ్రహ్మమునందు ఈ జీవాత్మ లేదు, ఆ పరమాత్మ లేదు. మరేముందయ్యా? కేవల పరబ్రహ్మం మాత్రమే ఉన్నది. అనంత విశ్వము లేదు, విశ్వాధిష్టానమైన పరమాత్మ లేదు, పరమాత్మ యొక్క ప్రతిబింబమైన ప్రత్యేగాత్మ లేదు. మరేముందండి? కేవల ఆత్మ మాత్రమే ఉన్నది.
బింబ ప్రతిబింబములు లేనటువంటి కేవలాత్మ మాత్రమే మిగిలింది ఉంది. కాబట్టి వీటన్నింటినీ బింబ ప్రతిబింబ న్యాయములను అన్నింటినీ నిరసించగా నిషేధించగా వదిలివేయగా ఏం మిగిలింది? నిర్విశేషమైన బ్రహ్మ. ఇదేంటండి ఇది? నిర్విశేషమైన బ్రహ్మ. నిర్వికారము, నిర్విశేషము, నిరవయవము, నిరంజనము, నిర్మలము. అర్థమైందండి? నిష్కళ. ఆఖరి మాట పరబ్రహ్మం అనగా ఏమి? నిష్కళయే పరబ్రహ్మము. ఇంకేమి లేవు అసలు. ఇక్కడ నిష్కళ అన్నామంటే ఏమి లేదని అర్థం. అనంత విశ్వం కూడా లేదు. అసలు ప్రకాశించే వస్తువులే లేవు. ప్రకాశమే లేదు. నిష్కళలో ప్రకాశమే లేదు. మరేముందండి? ఏమీ లేదు. పూర్ణము లేదు, శూన్యము లేదు. కాబట్టి కార్యకారణాల మధ్యలోనే ఉండి ఆ వివేకంతో పరిశీలిస్తే ఇది ఎప్పటికీ తేలదు. ఏం చేయాలి మరి? 5 వివేకాలను వాడాలి. వాడి దృగ్బ్రహ్మ అనే నిర్ణయాన్ని పొంది ఆ దృగ్బ్రహ్మము నుంచి ఏం చేయాలి? దృగ్రహితమైన పరమును దర్శించి తనను తాను లేకుండా చేసుకోవాలి, పోగొట్టుకోవాలి. కార్యే హి కారణం పశ్యే పశ్చాత్ కార్యం విసర్జయేత్ కారణత్వం తతో నశ్యేత్ అవశిష్టం భవేన్మని. ముందుగా కార్యంలో కారణాన్ని చూడాలి. ప్రపంచంలోనే దానికి కారణమైన పరమాత్మను చూడాలి. తర్వాత కార్యాన్ని వదిలివేయాలి. ఈ విధంగా చేయటం వలన కారణత్వం కూడా పోతుంది. కార్యం లేనప్పుడు కారణత్వం ఉండదు కదా. అప్పుడు ఇక ముని అయిన వాడు కార్యకారణాలు లేని రూపమైపోతాడు. అంటే పరబ్రహ్మ స్వరూపం అవుతాడు. సృష్టి కార్యం ఉంటేనే సృష్టికి అధిష్టానమైన పరమాత్మ. సృష్టి కార్యమైన పరమాత్మే లేదు, సృష్టికి కారణమైన పరమాత్మ కూడా లేదు. కార్యరూప పరమాత్మ లేకపోతే కారణరూప పరమాత్మ కూడా లేదు. కార్యరూప జీవితం లేకపోతే కారణరూప జీవుడు కూడా లేదు. ఈ జీవితం అంతా ఎవరిది అసలు? జీవుడిది. అని కారణం ఎవరు? జీవుడు. కార్యరూపమైన జీవితం లేదన్నాం. కారణరూపమైన జీవుడు లేకపోతే కార్యరూపమైన సృష్టి లేదు. ఎప్పుడు? కారణరూపమైన పరమాత్మ లేడు కాబట్టి. కార్యరూపమైన పరమాత్మ లేకపోతే కారణరూపమైన పరమాత్మ కూడా లేడు. కాబట్టి కార్యకారణములు అన్యోన్య ఆశ్రయం అని చెప్పడానికి కారణం ఏమిటయ్యా అంటే కార్యకారణములు రెండూ ఒకసారే లేకుండా పోతాయి. ఒకటి పోయి ఒకటి ఉండిపోవడం వీలు కాదు. అజ్ఞానం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుందట? జీవుడు మాటిమాటికి పోతున్నాడు, దేవుడు మాటిమాటికి ఉండిపోతున్నాడు. జీవుడు మాటిమాటికి పోతున్నాడు, ఆత్మ మాటిమాటికి ఉండిపోతాడు. జీవుడు మాటిమాటికి పోతున్నాడు, బ్రహ్మం ఎప్పుడూ ఉండిపోతాడు. ఇలా ఒకటి పోయి ఒకటి ఉండిపోతుంది. ఒకటి పోయి ఒకటి ఉండిపోతే ఆ ఉన్నదాంట్లో మరలా ఇంకోటి తయారు. కాబట్టి చక్రీయమైనటువంటి ఈ జనన మరణాల యొక్క విధానానికి ఫుల్ స్టాప్, అంత్యం ఎలాగయ్యా అంటే అసలు ఈ రెండు లేనే లేవు. ఉన్నది పరబ్రహ్మం మాత్రమే. దాంట్లోంచి ఏది రాదు, ఏది దాంట్లోకి పోదు. అది దేనికి ఆధారము కాదు, అది దేని మీద ఆధారపడి కూడా లేదు. అది దేనిని ఎరుగదు, అది దేనిని పుట్టించదు, అది దేనిని లయింపజేసుకోదు. అసలు ఆ పుట్టుకపోవడం గురించి ఎరుకే దానికి లేదు. ఎవరు పుట్టినా పోయినా, బ్రహ్మాండాలు పుట్టినా పోయినా, కాలంలో అనేకమైనటువంటి విశ్వంలో అనేక కోటి బ్రహ్మాండాలు వచ్చినా పోయినా ఆ పరబ్రహ్మమునకు ఎట్టి ఎరుక లేదు, ఎట్టి జ్ఞానము లేదు. కేవలం ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే ఉందంటే. సారాంశం ఏమిటంటే సాధకుడు ముందుగా ఈ ప్రపంచంలో కారణ రూపంలో ఉన్న పరమాత్మను దర్శించాలి. క్రమేణా ఈ ప్రపంచాన్ని త్యజిస్తూ పోవాలి. అట్లా సాధన చేయటం వల్ల కార్యకారణత్వాలు రెండూ పోయి ఆ రెండూ లేని అవశిష్ట రూపం కలుగుతుంది. తదేకో వశిష్ఠ శివ కేవలోహం. శివుడు 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 అంటే ఎవరయ్యా శివుడు? ఆ పరబ్రహ్మమే శివుడు. ఏమిటయ్యా? అన్నీ తీసేస్తే మిగిలిందేదో అది అవశిష్టం. తత్ ఏక అవశిష్ట
తదేకోవశిష్ట శివ కేవలోహం. నిర్వాణ దశకం. జాగ్రత్తగా గమనిస్తే శంకర భగవత్పాదులు 10 శ్లోకాల్లో ఈ కేవలాత్మ సంగతి తేల్చేసాడు. ఎలాగయ్యా అంటే అది మాత్రమే మిగిలింది. కాబట్టి కదిలే వాటిని, మారే వాటిని, తొలిగే వాటిని, పుట్టే వాటిని, పోయే వాటిని అన్నింటినీ తీసిపడేవయ్యా. అన్నీ తీసేయి. ఆఖరికి ఎవడైతే నిర్ణయిస్తున్నాడో ఇది ఉందని అది పోయిందని ఆ నిర్ణయించేవాడిని కూడా తీసేయి. ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన అస్తి నాస్తితికో వేద నిర్ణయో నాస్తి సర్వదా. ఎప్పుడయ్యా నిర్ణయించేవాడే నాహమైపోయాడు. కోహం అన్నటువంటి ప్రశ్నకి ప్రారంభించి చిట్ట చివరికి నాహం అనే నిర్ణయానికి తేల్చాడు. భావితం తీవ్ర వేగేన్ అయిపోయిందండి. ఆ అవశిష్ట రూపం ఆ ముని యొక్క స్వస్వరూపమే మిగులుతుంది. అదే సత్యమైనట్టు ఆత్మస్వరూపం. భావితం తీవ్ర వేగేన వస్తుయన్నిశ్చయాత్మనః పుమాంస్తద్ధి భవేత్ శీఘ్రం జ్ఞేయం భ్రమర కీటకవత్. కందిరీగా ఒక పురుగుని తీసుకొచ్చి తన గూటిలో రంధ్రంలో ఉంచుతుంది. ఆ పురుగు భయంతో తనకు శత్రువు అయినట్టు కందిరీగను గురించి నిరంతర ధ్యానం చేస్తూ, అట్లాగే నిరంతరం కందిరీగను గురించి ఆలోచించడం వల్ల క్రమంగా ఆ పురుగు కందిరీగగా మారిపోతుంది. ఇది లోకంలోని విశ్వాసం. దీనినే భ్రమర కీటక న్యాయం అని అంటారు. కాబట్టి పురుషుడు ఏ వస్తువుని గురించి నిరంతరం నిశ్చయపూర్వకంగా తీవ్ర వేగంతో చింతన చేస్తాడో 3 లక్షణాలు ఉండాలి. నిరంతరం చేయాలి, నిశ్చయపూర్వకంగా చేయాలి, తీవ్ర వేగంతో చింతన చేయాలి. ఆ వస్తువుగానే శీఘ్రంగా మారిపోతాడు అనే విషయాన్ని భ్రమర కీటక న్యాయం ద్వారా తెలుసుకోవాలి. అంటే నిశ్చయాత్మక బుద్ధితో శక్తినంతా వినియోగించి ధ్యానం చేస్తే ఉపాసకుడు ధ్యేయ వస్తువే అవుతాడనేది ఉపాసనా విషయంలో చెప్పే విషయమే కదా. అటువంటప్పుడు పరబ్రహ్మం అనేటటువంటి విశాల వస్తువు, ఎంత వస్తువు అయ్యా? విశాల ములుగురుత్వ సందులేక ఉన్నదట. ఇక్కడ ఉంది, అక్కడ లేదని చెప్పడానికి వీలే లేదట. అలా ఉన్నటువంటి పరబ్రహ్మమును గురించి నీవు సదా నిరంతరం నిశ్చయంగా తీవ్రమైన వేగంతో, ఎంత తీవ్రమైన వేగం అయ్యా అంటే పట్టుకోవడానికి వీల్లేదు. కానీ అలా ఆ సముద్ర గర్భంలోకి చొచ్చుకుపోయేటటువంటి నది వలె ఎంత వేగంగా వెళ్ళి కలిసిపోతున్నాడట. అక్కడ నిలబడితే ఎటువంటి వాడైనా కొట్టుకుపోతాడు. అందుకని అక్కడ దాకా ఎవరు వెళ్ళరు. సముద్రంలో కలిసిపోయే ముఖద్వారం దగ్గర ఎవరు స్నానం చేయాలని ప్రయత్నించకూడదు, చాలా ప్రమాదం. అందుకని చాలా జాగ్రత్తగా తనను తాను పోగొట్టుకోవడానికి నిశ్చయించుకున్నవాడెవడో, తాను లేను నేను లేను అనేటటువంటి నేను తాను రెండింటినీ పోగొట్టుకున్నవాడెవడో వాడే పరబ్రహ్మమును తెలుసుకుంటాడు. నేను మేనుల జాడెరిగి ఎరుకను మాటుండి మరల కొట్టబోయి. అదృశ్యం భావరూపంచ సర్వమేతచ్చిదాత్మకం సావధానతయా నిత్య స్వాత్మానం భావయేద్బుధ. పండితుడైన పురుషుడు సమస్త జగత్తును అదృశ్యమైన భావరూపం కలదిగా చేతనామయమైనదిగా గుర్తిస్తూ ఆ విధమైన జగత్తు తన ఆత్మస్వరూపమే అని ఎల్లప్పుడూ చింతన చేయాలి. ఈ జగత్తులో కనిపించేవి, కనిపించనివి, కేవల భావరూపంలో ఉండేవి అయిన అనేక విషయాలున్నాయి. ఈ జగత్తు అంతటా దివ్య చేతన నిండి ఉంది. కాబట్టి బుద్ధిమంతుడు ఈ సమస్తాన్ని శుద్ధ చైతన్య స్వరూపం కలిగిన తన ఆత్మగానే గుర్తించాలి. అన్నిటి యందు తన ఆత్మనే దర్శించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 80 ఏళ్ళ ఆవిడ జీవితంలో పోగేసినటువంటి ఫోటోలన్నీ ఆల్బంలో పెట్టింది. ఆ ఆల్బం పట్టుకొచ్చింది. ఎవరింటికి వచ్చినా ఏం పట్టుకొస్తుంది? ఆల్బం పట్టుకొస్తుంది. 80 ఏళ్ల జీవితాన్ని ఆల్బంలో పెడితే ఎంత అవుతుంది? అందులో ఎంతమందో ఉన్నారా? వెళ్ళారా? ఆవిడకు ఉన్నారు. వెంటనే ఆవిడకు ఉన్నారు. ఎందులో ఉన్నారు? ఆల్బంలో ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వేమైనా అన్నావా? నీ కర్ర దెబ్బలు పడ్డాయే. ఏమన్నేవదండి. ఏమిట్రా మా తాతగారినా చూడు అంటుంది. ఎవరిని? వాళ్ళ ముని మనవాడిని.
ముని మనవాడిని పట్టుకొచ్చి వాళ్ళ తాతగారి సంగతి చెప్తుంది అందులో ఆల్బంలో. ఇప్పుడు ఏం చేయాలి? ముని మనవాడు ఏం చేయాలి? ఏదో ఒక రోజు ఆవిడ లేనప్పుడు చూసి ఫోటోలన్నీ చించి మొక్కలు వేసిపెట్టి పాడిపోయినది. ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయింది. ఎందుకని? ఆవిడ చూసుకుంటుంది అందులో. ఏమిటండి గొడవంటే ఆల్బంలో ఆవిడ చూసుకుంటే ఏమంటే ఇంతకంటే అజ్ఞానం ఉందండి. ఏమిటయ్యా నీ జీవితం? 800 జన్మల ఆల్బమ్ ఇది. తగ్గించే ఉంది. ఈ జన్మలో నువ్వు సంపాదించింది ఏమి కూడా అనుభవించడంలే. ఉంటే గిట్టే వచ్చే జన్మకు అనుభవిస్తావు. ఈ జన్మలో అనుభవిస్తున్నదంతా ఏమిటి? 800 జన్మల ఆల్బమ్ అంటే. ఇప్పుడు అంతోడు దానికి ఫీల్ అయిపోతావు ఎందుకు? నేను అని. అక్కడ ఏముంది? నేనుకి అసలు ఆధారమే లేదు. అంతేనా కదా? కాబట్టి ఏ నేనైతే లేదో ఆ లేని నేనునే మనం ఆశ్రయించి పదే ఉన్నదని భావించడం వలన లేని భ్రాంతి, లేని మాయ, లేని ఎరుక, లేని మనస్సు ఉన్నట్టుగా అనుభూతం అవుతుంది. ఉన్నట్టుగా అనుభూతం అవుతుంది అంతే. లేదని నిరూపిస్తే ఉన్నదెప్పుడు ఉన్నదంతే. ఉన్నదెప్పుడు ఉన్నదికి నిరూపణ అవసరంలా. లేదని చెప్పడానికే నిరూపణ కావాలి. కాబట్టి నువ్వు కోహం అన్న ప్రశ్నకి సోహం అని చెప్పాలన్నా నిరూపణ కావాలి, నాహం అని చెప్పాలన్నా నిరూపణ కావాలి. ఆల్రెడీ అది ఉందిరా నాయన. ఎప్పుడు ఉంది? నువ్వు కోహమని ప్రశ్నించక ముందు ఉంది. సోహమని సాధనపూర్వకంగా అనుభవం పొందక ముందు ఉంది. జ్ఞానపూర్వకంగా నాహమనే నిర్ణయానికి రాకముందు కూడా ఉంది. వచ్చిన తర్వాత కూడా నీ జ్ఞానంతో దానికి ఏం పల్లె. అది ఎప్పుడు ఉంది. అది తుర్యాతీతం, అది జ్ఞానాతీతం. అది సర్వకాలం ఉంటుంది, సర్వత్రా ఉంటుంది, సర్వదా ఉంటుంది. ఆ ఉన్నది ఉన్నట్లు ఉండ చూస్తే ఉంటే మూడే మాటలండి. ఏమిటంటే పరబ్రహ్మముల గురించి ఉన్నది ఉన్నట్లు ఉండ చూస్తే ఉంటే మిగిలినవన్నీ లేకనే పోయినాయి. అట్టివాడే బుధ పండితుడు. ఉన్నదన్నట్లు ఉండ చూచి ఉన్నవాడెవడో వాడే పండితుడు. దృశ్యం హ్యదృశ్యతాం నీత్వా బ్రహ్మాకారేణ చింతయే విద్వాన్ నిత్యసుఖే తిష్ఠేద్దియా ఛిద్రసపూర్ణయా. బుద్ధిమంతుడైన సాధకుడు దృశ్యాన్ని అదృశ్యంగా చేసుకొని బ్రహ్మరూపానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దానినే పరబ్రహ్మముగా భావించి చింతన చేయాలి. ఆ విధంగా చేస్తే చిద్రసపూర్ణమైన బుద్ధి వల్ల నిత్యమైన ఆనందాన్ని పొందుతాడు. ముందుగా కనిపించే బాహ్య వస్తువుపై మనస్సును లగ్నం చేసి ధ్యానిస్తూ క్రమంగా ఆ బాహ్య వస్తువు యొక్క రూపాన్ని వదిలి కేవలం భావాన్ని మాత్రమే ధ్యానిస్తూ క్రమంగా శుద్ధ చైతన్య స్వరూపమైన పరబ్రహ్మమును పొందాలి. ఆ విధంగా పొందడం వల్ల తాను నిత్యానందాన్ని పొందగలుగుతున్నాడు. తానే ఆనంద స్వరూపుడు అవుతాడు. అర్థమైందండి? ఇంతకీ గాయత్రీదేవికి ఎన్ని ముఖాలు ఉండాలి? గాయత్రీదేవికి ఎన్ని ముఖాలు ఉండాలి? గాయత్రీదేవికి ఎన్ని ముఖాలు ఉండాలి? అదేంటండి నిన్న 5 ముఖాలు, ఇవాళ అన్నపూర్ణకు ఒకటే ముఖం. అలా ఎలాగ లోపలికి వెళ్ళిపోయినాయి అంటావు? అన్న బాలా త్రిపుర సుందరి అసలు ఏమీ తెలీదు. ఏమీ తెలియని బాల అర్జెంటుగా గాయత్రి ఎలా అయిపోయిందండి? 2వ రోజు కల్లా 3వ రోజుకి అయ్యో గరిట పట్టుకొచ్చేసింది మళ్ళా. కృష్ణ వాసుదేవ. అలా పెట్టకపోతే మనకు పెద్ద అసంతృప్తి. ముక్తా విద్రుమహేమనీళధవళఛాయే ముఖైస్త్రైక్షణై. ధ్యాన శ్లోకం అందులో రాశాడు కదండి. మరి ఆయన అలా దర్శించాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇవేమీ కూడా సత్యం కాదు. ఇవేమీ సత్యం కాదు. ఇవన్నీ ఏమిటి? తత్కాలవత్. ఆ సందర్భానికి అది అలా జరగవలసింది. అప్పుడు అలా అన్ని చేతులతో అన్ని ముఖాలతో ఆ దేవత ప్రత్యక్షమైంది. ఆ కార్యక్రమాన్ని, ఆ దేవ కార్యాన్ని గట్టెక్కించింది.
ఇది జీవకార్యం, అది దేవకార్యం. ఏదై దేవకార్యమే కదయ్యా బాబు. కాకపోతే ఏంటండి అంత ఈజీగా తీసిపడేస్తారు మా అమ్మని. మీ అమ్మని ఏం తీసిపడేయలేదమ్మా తల్లి. దేవకార్య సముద్యత నువ్వే చెప్పావుగా, ఎవరైనా చెప్పింది. ఉద్యద్భాను సహస్రాభ అసాభరణ భూషిత. ఏంటండి అది? ఉదయించే సూర్యుడట ఆవిడ ముక్కు ఆభరణంగా ఉన్నట్ట. ఇప్పుడు ఆవిడకి ఎన్ని చేతులు ఎన్ని కాళ్ళు ఉండాలండి? ఎంతటి శరీరం ఉండాలి? అర్థమైందండి? అంటే ఏదో చెప్తున్నాడు మనకి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దాన్ని అర్థం పెట్టుకుని నీకేదో వివేకాన్ని నేర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒరే సూర్యుడే ఫైనల్ అనుకుంటున్నావేమో. ఒరే సూర్యుడు ఫైనల్ కాదురా బాబు, ఆ సూర్యుడు అమ్మవారి ముక్కుపుడక. ఒరే వరే వరే వరే. అంటే ఎక్కడికక్కడ నువ్వేమైపోతున్నావట? ఏదో ఒక పరిమితిని, ఏదో ఒక ఆవరణని, ఏదో ఒక విధానానికి పరిమితం అయిపోతున్నావు. అలా ఉన్నాకరా బాబు. ఏదన్నా వచ్చిందను దానిపై చెప్తాడు. అలా చెప్తేనే నువ్వు తత్పరంచావలోకయే, లేకపోతే తత్తు దగ్గర ఆగిపోతావయ్యా బాబు. మనదాకేం చెప్పాడు? తత్ప్రతిపాద్య తదభ్యాస తదారాధనం తద్దర్శనం తదేకాకారత అని తత్తుతో ముడిపెట్టి చెప్పాడు. ఇప్పుడు చివరి అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? తత్పరంచావలోకయే. అక్కడ ఆగిపోమాకనైనా ఆ బ్రహ్మము కూడా లేనిదే. అటువంటి నిర్ణయాత్మకమైనటువంటి స్థితి, నిర్ణయం కానటువంటి నిర్ణయమైనటువంటి స్థితిలో ఉండు. నిర్ణయించేవాడే లేనటువంటి స్థితిలో ఉండటం నేర్చుకో. ఏభిరంగై సమాయుక్తో రాజయోగ ఉదాహృతః కించిత్ పక్వకసాయాణం హఠయోగేన సంయుతః. ఏమండి ఇందాకేదో 15 అంగాలు చెప్పారు కదా, మా హఠయోగంలో 8 చెప్పారు కదా, మీ రాజయోగంలో 15 చెప్పారు కదా. ఆ హఠయోగం బెటర్ అంటారా, ఈ రాజయోగం బెటర్ అంటారా? మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది కదా. పులకం బెటర్ అంటారా, పరవాన్నం బెటర్ అంటారా, చక్కెర పొంగల్ బెటర్ అంటారా? ఈ పైన చెప్పబడిన 15 అంగాలతో కూడిన యోగాన్ని రాజయోగం అంటారు. ఏమని? ప్రాపంచిక వాసనలు పూర్తిగా నశించలేదు, కొంతవరకు మాత్రమే వాసనాక్షయమైన వారు ఉంటారో వారు ఈ చెప్పబడిన విషయాలను హఠయోగంతో జత చేసుకోవాలి. అర్థమైందండి? మాకెందుకండి బాబు యోగం? అక్కర్లేదు నీకు, రేపొద్దున అవసరమైనప్పుడు ఎవరు నేర్పుతారు? కాబట్టి కొంత జత చేసుకోవాలి, కొంతన్నా ఉండాలి మనకి యోగ సాంప్రదాయం. అస్సలు తీసేస్తే కుదరదు. రాజయోగం అనేది పూర్తిగా భావాత్మకమైనటిది కాబట్టి, మానసిక స్థితికి సంబంధించినటిది కాబట్టి, వాసనలన్నీ క్షయమైపోయిన వారి కోసం ఉద్దేశింపబడింది. వాసనాక్షయం కాని వారు పరిపక్వత కోసం ఈ హఠయోగాన్ని అనగా శారీరకమైన నిగ్రహాన్ని ఈ ధ్యానంతో జత చేయాలి. అట్లా చేస్తే మనస్సు వశమై క్రమంగా వాసనలు క్షీణించి రాజయోగానికి అర్హుడవుతాడు. పరిపక్వం మనో యేషాం కేవలోయం చ సిద్ధిదః గురుదైవత భక్తానాం సర్వేషాం సులభోజవాత్. ఎవని చిత్తం పైన చెప్పిన విధంగా పరిపక్వమవుతుందో, వాసనాహీనమవుతుందో అటువంటి వానికి ఈ రాజయోగం సిద్ధిని కలిగిస్తుంది. ఈ విధమైన సిద్ధి కూడా గురుభక్తి ఈశ్వరభక్తి కలవారికి ఇంకా శీఘ్రంగా తేలికగా లభిస్తుంది. ఎందుచేత గురుభక్తి ఈశ్వరభక్తి రెండు ఉన్నవారికి సంశయాత్మక బుద్ధి ఉండదు కాబట్టి వారు తేలికగా ధ్యాన సమాధి స్థితిని పొందగలరు. అదే ఆత్మానుభూతిని కలిగిస్తుంది. కాబట్టి తప్పక మానవులందరూ పంచదశాంగ యోగమైనటువంటి రాజయోగమును నిత్యం పరిశీలించాలి, నిరంతరం పరిశీలించాలి, నిశ్చయంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. నిరంతరం పరిశీలించాలి, నిశ్చయంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, తీవ్రంగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 లక్షణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. తీవ్రం అంటే తెలుసు మీకు ఎవరికైనా? తీవ్రం అంటే ఎంత తీవ్రం? ఎంత తీవ్రంగా ఉండాలి? ఎంత తీవ్రంగా ఉండాలి? కాలిన ఇనుపగుండు మీద
నీళ్లు పోసామట. ఎంతసేపట్లో ఆవిరైపోతుందని అడిగా. లేదు, సమీర మాటల్లో చెప్పాలంటే పెనం బాగా గాలింది, దాని మీద నీళ్లు చల్లాం, ఎంతసేపట్లో ఆవిరైతే అంటావు? అంత తీవ్రంగా ఉండాలి. ఈ సకల బ్రహ్మాండము కూడా నీ మీద పడినట్టయితే నువ్వు ఎంత తీవ్రమైన స్థితిలో ఉండాలయ్యా అంటే ఆ బ్రహ్మాండం ఆవిరైపోయేటంత. అంతటి సాధన, అంతటి వైరాగ్యం, అంతటి వివేకం కలిగి ఉండాలి. కాబట్టి నిరంతరాయంగా చేయాలి, నిశ్చయంగా చేయాలి, నిశ్చలంగా చేయాలి, తీవ్రంగా చేయాలి. ఏమిటది? ధ్యానము, సమాధి, సాక్షాత్కారము. కాబట్టి పరబ్రహ్మ ధ్యానం ఒక్కటే చేయదగినది, బ్రహ్మాకార వృత్తి ఒక్కటే చేయదగినది, పరబ్రహ్మ సాక్షాత్కారం మాత్రమే పొందదగినది, పరబ్రహ్మం ఒక్కటే ఆఖరి నిర్ణయం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.